ఉపాధులు కల్పితములు కనుక ఉపాధి ధర్మాలు ఆత్మకి చెందవు. ఆత్మ వస్తుతః ఒకటే, నిత్యము శుద్ధంగా ఉంది, తేడా లేదు. దానిలో హెచ్చు తగ్గులు కానీ ఇవేవి అన్నీ కల్పితాలే. సరిపోయిన మూలం చూసుకున్నారా? సంఘాత స్వప్నవత్ సర్వే ఆత్మమాయా విసర్జితా ఆధిక్యే సర్వసామ్యేవా నోపపత్తిరికి విద్యతే. అది మూలం. దాని తర్వాత ఉత్పత్త్యాదివర్జితస్య అద్వయస్య ఆత్మతత్వస్య శృతి ప్రమాణకత్వ ప్రదర్శనార్థం వాక్యాన్ని ఉపన్యస్యంతే. ఇక్కడి నుంచి ఆత్మతత్వం శ్రౌతము. ఎక్కడ ఉత్పత్తి లేదు, నాశం లేదు, జరామరణాదులు లేవు, జన్మమరణాలు లేవు, ఆ గమనాగమనాలు లేవు, రూపం లేదు, కార్యం లేదు, సమాఖ్య లేదు, అన్నీ లేవు అంటున్నాం. అలాంటి వస్తువు ఒకటి ఉందని ఎవరికి చెప్పారయ్యా మీకండి? దానికి ఓ పేరు ఊరు లేకుండా అది లేదండి, దాని మార్పు లేదు, అది ఏ పని చెయ్యదు, దానికి ఓ పేరు లేదు, ఆకారం లేదు, ఊరు లేదు అంటే అది అసలు ఆ వస్తువు ఉందని మాత్రం ఎవరికి చెప్పాడు? ఉందంటలో ప్రమాణం ఏంటి అంటే దానికి శృతి సమ్మతమైనటువంటి మార్గాలు శ్రౌతత్వం చెబుతున్నాడు. ఆత్మతత్వం ఉపనిషత్ సిద్ధం. వేదవాక్యాలన్నీ ఆత్మతత్వాన్ని ఉన్నట్టుగా చెబుతున్నాయి కాబట్టి ఆత్మతత్వం ఉంది. అది అద్వితీయము, ఉత్పత్త్యాది వర్జితము ఆత్మతత్వం. అది శృతి ప్రమాణం చేత అంగీకరించాలి మనం. ఆత్మ ఎక్కడుంది? నువ్వే, నీ స్వరూపంలోనే ఉంది. మరి ఎందుకు తెలియట్లేదని? నీ అజ్ఞానం నిన్ను కడ్డుతోంది. ఆ అజ్ఞానం పోగొట్టుకుంటే నేనే బ్రహ్మ అనే విషయం నీకే తెలుస్తుంది. ఈ ఆత్మతత్వం ఉంది అనడానికి శృతుల ప్రమాణం అని రాస్తున్నారు. ఉత్పత్త్యాదివర్జితస్య అద్వయస్య ఆత్మతత్వస్య శృతి ప్రమాణకత్వ ప్రదర్శనార్థం వాక్యాన్ని ఉపన్యస్యంతే. రసాదయో వై ఏ కోశాః వ్యాఖ్యాతాస్తైత్రీయకే తేషాం ఆత్మా పరో జీవః ఖం యథా సంప్రకాశితః అని ఇక్కడి నుంచి చెప్పేది ఏంటి అంటే అద్వితీయమైన దీనికి తైత్రీయ శృతి ప్రమాణంగా చెప్తున్నారు. ఆ శ్లోకానికి తాత్పర్యం ఏమిటి అనేది ఆయన రాస్తారు భాష్యకారులే. రసాదయ అన్నారు మూలంలో. రసాదయ హి కోశాహ అని. రసాదయ అనే దానికి అర్థం అన్నమయ కోశము అని అర్థం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు 5 కోశాలు తైత్రీయంలో స్పష్టంగా చెప్పారు. రసాదయ అన్నమయాదయ, అన్నరసమయ, ప్రాణమయ ఇత్యేవమాదయ కోశాః. అవి కోశములా అంటే కోశా ఇవ కోశాః. అస్యాదేరివ ఉత్తరస్యపేక్షయా బహిర్భావాత్ పూర్వపూర్వస్య. అంటే కత్తికి పైన వర ఉన్నట్టుగా. అసి అంటే కత్తి, కత్తికి పైన వర ఉంటుంది, వరలో కత్తిని పెడతాం. దీని పైన ఉండే దాన్ని కోశము అంటారు. వరలో ఉన్న కత్తికి వరే కోశం అవుతుంది, దాని లోపల ఉండే కత్తి. అలాగే ఈ ఆత్మకి దాని బయట దాన్ని కవర్ చేసే ఉండేటువంటివి కోశములు. అన్నరసమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఇలాంటి కోశాలు ఉన్నాయి. అవి బహిర్భావాత్ పూర్వపూర్వస్య వ్యాఖ్యాతాః విస్పష్టమాఖ్యాతాః తైత్రీయకే. తైత్రీయ శాఖ ఉపనిషద్వల్యాం. తైత్రీయ శాఖలో ఉండే ఉపనిషత్తులలో ఆనందవల్లిలో ఇవన్నీ కోశాలు చెప్పారు. తేషాం కోశానాం ఆత్మ ఏనాత్మనా పంచాపి కోశాః ఆత్మవంతః అంతరతమేన. ఆ కోశములు అన్నీ కూడా ఆత్మవంతములు అంటున్నారు. కోశములు ఆత్మ కాదు, ఏ లోపల ఉండేటువంటి ఆత్మ చేత ఈ 5 కోశాలు కూడా ఆత్మవంతములు అవుతున్నాయో అలాంటి సహి సర్వేషాం జీవన నిమిత్తత్వాత్ జీవ. దాన్నే జీవుడు అంటున్నాం. ఎందువల్ల అంటే అందరికీ జీవనానికి కారణమైనాడు కనుక, జీవన నిమిత్తం కనుక వాడిని జీవుడు అంటున్నాం. కోసవు ఇత్యాహ. జీవుడు అంటున్నాం అండి ఇప్పుడు ఆ వాక్యం ప్రకారం. అంతే కదా, అంతే కదా. స్థూలదేహాదులే కదండి. అన్నమయ శరీరం అంటే స్థూలదేహమే కదా. ఈ కోశములతో కూడినటువంటి సంఘాతాన్నే జీవుడు అని పిలుస్తున్నాం మనం. వస్తుతః వాడు ఎవడు అంటే సహ పరమాత్మ ఇవాంట కోసవు ఇత్యాహ. పర ఏవ ఆత్మ యః పూర్వం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇది ప్రకృతః యస్మాదాత్మనః స్వప్నమాయాదివద్ ఆకాశాదిక్రమేణ రసాదయః కోశలక్షణాः సంఘాతాः ఆత్మమాయా విసర్జితాः ఇత్యుక్తం. సహ ఆత్మ అస్మాభిః యథా ఖం తథేతి సంప్రకాశితః. ఆత్మ హి ఆకాశవత్. ఈ ఆత్మ ఆకాశం లాంటిదే అని చెప్పాం కదా. అంతే తప్ప తార్కిక పరికల్పిత ఆత్మవత్ పురుష బుద్ధి ప్రమాణగమ్య. అది తార్కికులు చెప్పిన ఆత్మ, జ్ఞానాధికరణం ఆత్మ, ఈశ్వరుడు వేరు, ఆత్మ వేరు, ప్రతి శరీరం ఆత్మ ఉంది, ఇలాంటి ఆత్మ కాదు. ఆత్మ ఆకాశం లాంటిది, ఒకటే, నిత్యము, శాశ్వతము, ద్వితీయ వస్తురహితము, శుద్ధము, అపాపవిద్ధం.
అశనాయ అపిపాసాద్ అతీతం, మొత్తం ఎటువంటి ధర్మాలు లేకుండా నిర్గుణం, నిష్క్రియం, అసంగం, శాంతం, అద్వితీయం ఆత్మవస్తువు ఉంది. ఇది మేము చెప్పిన ఆత్మవస్తువు ఇది. తార్కికులు చెప్పిన ఆత్మ అది కాదు. తార్కికులు పరికల్పిత ఆత్మవతన అది వచ్చేసి తమాషా. మేము చెప్పింది మేము సిద్ధమైనది. సంప్రకాశిత మా దగ్గర ఉన్నదాన్ని విస్తరింపజేసి ప్రకాశింపజేశాం. వాళ్ళ ఆత్మవస్తువుని పరికల్పించారు. కల్పించిన ఆత్మ అది. ఆ ఆత్మ శుద్ధం కాదు. తార్కిక పరికల్పిత ఆత్మవతు పురుష బుద్ధి ప్రమాణగమ్య ఇత్యభిప్రాయ. సరిపోయిన మూలం చూసుకున్నారా? సంఘాత స్వప్నవత్ సర్వే ఆత్మమాయా విసర్జితా ఆధిక్యే సర్వసామ్యేవా నోపపత్తిరికి విద్యతే. అది మూలం. దాని తర్వాత ద్వయోర్మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం పృథివ్యాముదరే చైవ యథా ఆకాశ ప్రకాశిత అని మధు విద్యని పరుచుకుని ఇంకో మాట మాట్లాడుతున్నాడు. శివాయ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిశ్రుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టుభాగంసస్తనూభిః వ్యసేమ దేవహితంజరాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తినః పూషా విశ్వవేదాः స్వస్తినస్తార్క్ష్యోరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. భద్రన్నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతిః. రసాదయో హి యకోశా వ్యాఖ్యాతాస్తైత్రీయకే తేషామాత్మా పరో జీవః ఖం యథా సంప్రకాశితః. ఉత్పత్త్యాదివర్జితస్య అద్వయస్య ఆత్మతత్వస్య శృతి ప్రమాణకత్వ ప్రదర్శనార్థం వాక్యాన్ని ఉపజ్ఞస్యంతే. అంటే జననం మరణం లేకుండా, ఉత్పత్తి నాశాలు లేకుండా ఉండేటువంటి అద్వితీయమైన ఆత్మవస్తువు అది ఉంది అనడంలో శృతి ప్రమాణం, వేదవాక్యాలు ప్రమాణంగా ఉన్నాయి అని ఆ వాక్యాలని ఉదహరిస్తున్నారు. అంటే ఇదివరకు జీవుడు బ్రహ్మ ఒకటే అన్నారు, అద్వైతం. ఆ అద్వైతం చెప్పిన దానిలో ప్రమాణం ఏమిటి అంటే ఇప్పుడు తైత్రీయ శృతిలో ఉండేటువంటి వాక్యాలని ప్రమాణంగా చెప్తున్నారు. రసాదయ అంటే దానికి అర్థం ఏమిటి అంటే అన్నమయాదయ, అన్నరసమయ, ప్రాణరసమయ, ప్రాణమయ ఇత్యేవమాదయ కోశా ఇవ కోశా. ఇవి కోశములు వంటివి కనుక కోశములు. ఎలాగా అస్యాదేరివ కత్తికి వరలాగా ఆత్మవస్తువుకి ఇవి పైన కవర్గా ఉన్నాయి కనుక ఇవి కోశములు. ఉత్తరోత్తరస్య అపేక్షయ బహిర్భావాత్ పూర్వపూర్వస్య, లోపల దానికంటే బయట ఉన్నది బాగా బాహ్యంగా ఉంటుంది. వ్యాఖ్యాతా అంటే విస్పష్టం ఆఖ్యాతా. ఎక్కడ అంటే తైత్రీయకే అంటే తైత్రీయ శాఖోపనిషద్వల్యాం తేషాం కోశానాం ఆత్మ ఏన ఆత్మనా పంచాపి కోశాః ఆత్మవంతః అంతరతమేన, లోపల అంతరతమైన ఆత్మచేతనే ఈ కోశములన్నీ కూడా ఆత్మవంతములు అవుతున్నాయి. సహి సర్వేషాం జీవన నిమిత్తత్వా జీవ, వాడినే జీవుడు అన్నారు. అందరికీ జీవనానికి కారణమైన వాడు కనుక వాడెవరు అంటే కోశౌ ఇత్యాహ పర ఏవ ఆత్మ. యః పూర్వం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇది ప్రకృతః యస్మాదాత్మనః స్వప్నమాయాదివద్ ఆకాశాదిక్రమేణ రసాదయః కోశలక్షణాః సంఘాతాః ఆత్మమాయా విసర్జితాః ఇత్యుక్తం. దేని నుంచి, ఏ ఆత్మ నుంచి ఇది వచ్చిందో ఆ ఆత్మస్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మొదట్లో చెప్పారో, ఎటువంటి ఆత్మ నుంచి ఈ స్వప్నంలాగా మాయానగరంలాగా ఇలాగ ఆకాశాది క్రమం చేత సృష్టి జరిగిందో అటువంటి ఆత్మ ఆయనే జీవుడు. సహ ఆత్మ అస్మాభిః యథా ఖం తథా ఇది సంప్రకాశిత. దానికి ఉదాహరణగా మేము చెప్పాం ఆకాశం ఎటువంటిదో అటువంటి వాడే ఆత్మ. ఆత్మ హి ఆకాశవత్, ఆత్మ అనేటువంటిది ఆకాశం వంటిది. ఆత్మకి ఆకాశానికి పోలిక ఏమిటి అంటే అవయవాలు లేకపోవడం, వికారాలు లేకపోవడం, ఉత్పత్త్యాదులు లేకపోవడం, ఇవన్నీ ఆత్మకి ఆకాశానికి సంబంధం. నా తార్కిక పరికల్పిత ఆత్మవత్ పురుష బుద్ధి ప్రమాణగమ్య. ఇంతవరకు నిర్ణయం. తార్కికులు చెప్పినటువంటి పురుష బుద్ధి ప్రమాణగమ్యం అంటే ఆత్మ ఒకటి ఉన్నాడు. వాడి తార్కికులు ఏమంటారంటే బుద్ధి ఉంది, లేదా సుఖ దుఃఖాదులు ఉన్నాయి, లేదా ఇవన్నీ ఈ గుణములన్నీ ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఉండవు, వీటికి ఆశ్రయం వాడు. రథగత్య రథం నడుస్తోంది అంటే సారథి ఎలా ఊహింపబడతాడో అలాగే శరీరం నడుస్తోంది అంటే దీన్ని నడిపించేటువంటి ఒక ఆత్మ ఉన్నాడు అనేది వాళ్ళ ఆరోపణ. ప్రవృత్యాద్యనుమేయోయం రథగత్యేవ సారథి అహంకారస్య ఆశ్రయోయం మనోమాత్రస్య గోచర అని ముక్తావళిలో ఆత్మస్వరూపం వాళ్ళు చెప్తారు.
ప్రవృత్యాదుల చేత ఊహింపదగినవాడు. ఈ శరీరం నడుస్తోంది అంటే అచేతనమైన ఈ శరీరం నడవదు కనుక దీని లోపల ఉండేటువంటి ఒక ఆత్మ ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. దీనికి ఉదాహరణ ఏంటి అంటే రథగత్యా సారథిరివ. రథం నడుస్తోంది అంటే సారథి ఉన్నట్టే లెక్క. సారథి లేకుండా రథం నడవదు కనుక, అలాగే ఆత్మ లేకుండా శరీరం నడవదు కాబట్టి శరీరము యొక్క ప్రవృత్యాదుల వల్ల రథము అనేది ఆత్మ అనేటువంటి దాన్ని ఊహిస్తాము. ఇది ఈ బుద్ధి ప్రమాణం. దీని చేత వీళ్ళ ఊహల చేత ఆత్మ ఉన్నాడు అంటున్నాం. అలాంటిది కాదు ఈ ఆత్మ. ఆకాశము వలె నిర్మలము, శాశ్వతము, ఉత్పత్తి ఆది రహితము అయినటువంటి ఆత్మ అని మేము చెప్పాం.